సౌదీ అరేబియాతో బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ తర్వాత పాకిస్తాన్ వ్యూహం మార్చిందా? భారత్ లక్ష్యంగా ఉగ్ర కుట్రలకు పదును పెట్టిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ అధికారులు ఇండియాను కవ్వించేలా ప్రకటనలు చేస్తున్నారు. యుద్ధం అంటూ వస్తే సౌదీ మా వెంటే నిలుస్తుందని ఖవాజా ఆసిఫ్ హిందుత్వంపై ఆ దేశ సైన్యాధికారులు నోటికొచ్చింది వాగుతున్నారు. అంతేకాదు సౌదీతో ఒప్పందంలోకి మరిన్ని ముస్లిం దేశాలు వస్తాయన్న ప్రకటనలు చేస్తున్నారు. వీటన్నింటి మధ్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి టెర్రర్ క్యాంపులను ఖైబర్ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ భయానక కుట్రలకు తెరతీస్తుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడే ఇజ్రాయెల్తో భారత బంధం మరింత బలపడాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ఇంతకు సౌదీ అరేబియాతో డీల్ తర్వాత పాక్లో కనిపిస్తున్న మార్పులేంటి? అరబ్ నాటో అలయన్స్ నిజమేనా? ఇస్లామిక్ కూటమి లక్ష్యంగా భారత్, ఇజ్రాయిల్ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందా? వాచ్ దిస్. సౌదీతో డీల్ తర్వాత ఇండియా లక్ష్యంగా కుట్రలు నిజమేనా? అరబ్ నాటో అలయన్స్ వెనుక లక్ష్యం భారత్, ఇజ్రాయిలేనా? ఇండియా, ఇజ్రాయిల్ ఏకమవలసిన సమయం వచ్చేసిందా? ఇజ్రాయిల్, ఇండియా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న ఈ రెండు దేశాలకు కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. దశాబ్దాలుగా చుట్టూ శత్రు దేశాలతో ఇజ్రాయెల్ నరకం అనుభవిస్తున్నట్టే పాకిస్తాన్ ఉగ్ర కుట్రలతో భారత్ కూడా రక్తపాతాన్ని ఎదుర్కొంటోంది. పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఇజ్రాయెల్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంటే ఆ దేశాలు చేస్తున్న అన్ని కుట్రల్ని ఉగ్రవాదుల అండతో పాకిస్తాన్ ఒక్కటే మన దేశంపై చేస్తోంది. ఈ విషయంలోనే ఇజ్రాయెల్, ఇండియా దగ్గరయ్యాయి. కష్టకాలంలో ఒకరికి ఒకరు మద్దతుగా నిలబడుతున్నారు. ఇప్పుడు ఆ మద్దతును పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ శత్రువులకు పాక్ న్యూక్లియర్ పవర్ తోడవబోతోంది. ఇదే సమయంలో అరబ్ నాటో అలయన్స్ రూపంలో భారత భద్రతకు సవాళ్లు ఎదురవబోతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా సైలెంట్ గా అడుగులు పడుతున్నాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం ఆరంభం మాత్రమే. कि कौन मुल्क जो है वो अग्रेसर होगा तो हम जो है वो रिटेलिएट करेंगे. ना सऊदी अरेबिया ने उसका कोई नाम लिया है, ना हमने कोई नाम लिया है. तो इट इज़ जस्ट एक अम्ब्रेला है जो प्रोवाइड किया गया है दोनों अतराफ से कि किसी के साथ भी एग्रेशन हो, किसी साइड से भी एग्रेशन हो, वो जॉइंटली उस चीज को जो है डिफेंड किया जाएगा. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ అరేబియా దళాలు మీకు తోడుగా నిలబడతాయా అన్న ప్రశ్నకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇచ్చిన సమాధానం ఇది. భారత్తో ఉద్రిక్తతల సమయంలో ఖచ్చితంగా సౌదీ అండగా ఉంటుందని, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నాడు. పాక్ సౌదీ అరేబియా ఏ దేశాన్ని దురాక్రమణదారుగా పేర్కొనలేదు. ఈ ఒప్పందం కేవలం ఇరువైపులా రక్షణ గోడ లాంటిది. ఇరు దేశాలు దేని మీదైనా మరో దేశం దురాక్రమణకు పాల్పడితే సంయుక్తంగా కలిసి పరిష్కరించుకుంటామని ఆసిఫ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను సౌదీ కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అంతేకాదు అరబ్ నాటో అలయన్స్ పైన ఖ్వాజా ఆసిఫ్ క్లారిటీ ఇచ్చాడు. అరబ్ నాటో కూటమి ఏర్పాటుకు సౌదీ పాకిస్తాన్ డిఫెన్స్ డీల్ ఆరంభం మాత్రమే అని చెప్పాడు. అంటే త్వరలో మరిన్ని దేశాలు అరబ్ నాటో అలయన్స్ దిశగా అడుగులేస్తాయన్నమాట. అదే జరిగితే ఇటు భారత్, అటు ఇజ్రాయెల్ కు కూడా ముప్పు తలెత్తినట్టే. ఇస్లామిక్ దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ సౌదీ అరేబియా. రియాద్కు వాషింగ్టన్ నుంచి పూర్తి మిలిటరీ సపోర్టు ఉంది. అంతేకాదు అరబ్ వరల్డ్లో అత్యధిక ప్రభావవంతమైన దేశం కూడా. సౌదీ దగ్గర 280 యుద్ధ విమానాలున్నాయి. వాటిలో అమెరికా F-15S, F-15Cలతో పాటు యూరోప్ ఫైటర్ టైఫూన్లు, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న పనావా టోర్నడో జెట్లు ఉన్నాయి. వీటితో పాటు అమెరికా మేడ్ థర్డ్ పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ, చైనా క్షిపణులు ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని సైతం సౌదీ అరేబియా ముందుకు తీసుకువెళ్తోంది. మిడిల్ ఈస్ట్ లో అణ్వాయుధాలు ఉన్న ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. ముస్లిం ప్రాబల్య దేశాల్లో అణ్వాయుధాలున్న ఏకైక దేశం పాకిస్తాన్. ఇజ్రాయెల్ను హెచ్చరించాలన్నా, తమపై కాలు దువ్వకుండా ఆపాలన్నా అణ్వాయుధాల బెదిరింపులు అవసరమని సౌదీ భావిస్తోంది. అందుకే ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇప్పుడు ఆ ఒప్పందంలోకి మరిన్ని ఇస్లామిక్ దేశాలు వస్తాయని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటించాడు. ఇదంతా ఓకే. అరబ్ దేశాల కూటమి ఏర్పాటుతో ఏం జరుగుతుంది?
తమలో ఏ ఒక్కరిపై దాడి జరిగినా ఇద్దరిపైన దాడి చేసినట్లే అనేది పాకిస్తాన్ సౌదీ ఒప్పందంలోని ప్రధాన అంశం. ఇది ఆందోళనకరమే. ఎందుకంటే పహల్గాం తరహాలో ఉగ్రవాదులు ఎప్పుడైనా మనపై విరుచుకుపడితే దానిపై మనం ఇస్లామాబాద్పై చేసే దాడిని సౌదీపై చేసినట్లు పరిగణిస్తారు. అరబ్ నాటో కూటమంటూ ఏర్పడితే ఆ దేశాలన్నింటిపైన చేసినట్లు భావిస్తారు. అంటే నాటో కూటమికి వర్తించే రూల్సే ఈ కూటమికి వర్తిస్తాయన్నమాట. ఒక్కసారి ఈ కూటమి ఏర్పాటైతే ఈక్వేషన్లు ఊహించనంత దారుణంగా మారిపోతాయి. భారత్కు ఇప్పటివరకు మిత్రులుగా ఉన్న ముస్లిం దేశాలు కూడా శత్రువులవుతాయి. ఇజ్రాయెల్ ఎలా అయితే ముస్లిం దేశాలతో నిరంతరం పోరాడుతోందో భారత్ కూడా అలాగే పోరాడాల్సి రావచ్చు. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల అండ చూసుకుని భారత్పై పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్లో జోరు పెంచొచ్చు కూడా. ఆల్రెడీ ఆ దిశగా పాక్ కుట్రలు చేస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకారణం సౌదీతో ఒప్పందం తర్వాత సరిహద్దుల్లో షరీఫ్ సర్కార్ చేస్తున్న కుట్రలే. ఆపరేషన్ సింధూర్లో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిత్కలోని లష్కర్ తోయిబా, బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇటీవల ఆ ఉగ్ర స్థావరాల్ని పునరుద్ధరిస్తున్నట్టు నివేదికలు వచ్చాయి. ఆ పునరుద్ధరణ పనులకి కోట్ల రూపాయల నిధులు స్వయంగా షరీఫ్ సర్కారే కేటాయిస్తోందనే నివేదికలు తేల్చాయి. సౌదీతో డీల్ తర్వాత మరో సంచలన నివేదిక బయటకొచ్చింది. ఆ నివేదిక ప్రకారం పీఓకేతో పాటు భారత్ సరిహద్దులోని ఉగ్ర శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నారు. జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ తమ స్థావరాల్ని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉండే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోకి మార్చేస్తున్నాయి. పీఓకే ప్రస్తుతం భారత నిరంతర పరిశీలనలో ఉండడంతో ఉగ్రవాద సంస్థలు భారత సరిహద్దుకు దూరంగా వెళ్తున్నాయి. పూర్తిగా కొండలు, లోయలతో కూడిన కేపీకే ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారింది. ఇటీవల జైషే మహమ్మద్ పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్సేహరా జిల్లాలోని గర్హీ హబీబుల్లాలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ఉగ్రవాదుల నియామకాలే. ఈ కార్యక్రమానికి జైషే కీలక కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వచ్చాడు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాన్ని ఉగ్రవాదానికి కంచుకోటగా మారుస్తానని చెప్పాడు. జైషే మహమ్మద్ సెప్టెంబర్ 25 ఖైబర్ పఖ్తుంఖ్వా రాజధాని పెషావర్లో పెద్ద సమావేశానికి రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు హిజ్బుల్ ముజాహిద్దీన్ కూడా కేపీకేలో తమ కొత్త స్థావరాలు నిర్మించుకునే పనిలో ఉంది. ఇస్లామాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో లోయర్ దిర్ జిల్లాలోని బందాయిలో ఒక శిక్షణ శిబిరాన్ని స్థాపించింది. దీనికి HM313 అని పేరు పెట్టారు. ఖైబర్ ప్రాంతంలో ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఉన్నాడు. పీఓకేలోని రావల్కోట్లో జన్మించిన ఇతను 2001లో జైషే మహమ్మద్లో చేరాడు. 2000ల ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్లో నాటో దళాలతో పోరాడిన అతడు 2018లో జమ్మూలో సుంజ్వాన్ ఆర్మీ క్యాంపు దాడికి సూత్రధారి. ఇదంతా భారత లక్ష్యంగా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు భారత్ను పనిగట్టుకుని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అచ్చంగా పహల్గాం ఉగ్రదాడికి ముందు జరిగినట్టే. It's not an internal issue. Now couple with it the rising extremism and Hindutvization of the Indian society and polity. They have Hindutvized their military. Where was the Indian army chief immediately after Mark-e-Haq? He was going to some shrines and putting on saffrons and asking for blessings of the goddess that for the Sindoor. పహల్గాం ఉగ్రదాడికి 5 రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హిందువులు ముస్లింలు వేరంటూ కన్నింగ్ కామెంట్స్ చేసినట్టే ఈసారి పాక్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్పై విషం కక్కాడు. భారత ప్రభుత్వం, భారత సాయుధ దళాలు రాడికల్ హిందుత్వ శక్తుల ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయంటూ హద్దు మీరాడు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరారు. సైన్యం సహా భారత్లోని అన్ని ప్రభుత్వ సంస్థలు రాడికల్ హిందుత్వ భావజాలంతో ఎక్కువగా ప్రభావితమయ్యాయని, ఇది మొత్తం దేశాన్ని ఆక్రమించిందని ఆరోపించాడు. కశ్మీర్ సమస్య వల్ల 2 అణ్వాయుధ దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదని చెప్పాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదానికి భారత్ నిధులిస్తోందని, పాక్లో ప్రస్తుతం ఉద్రిక్తతలకు భారత్లోని తీవ్ర హిందుత్వ భావజాలం మరో కారణమని ఆరోపించాడు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాల్లో తిరుగుబాటుదారులకు న్యూఢిల్లీ సహకరిస్తోందని, నిధులిస్తోందని నోటికొచ్చింది వాగాడు. పాక్లో జరుగుతున్న ప్రతి ఉగ్ర సంఘటన వెనుక భారత్ ఉందని, అంతర్జాతీయ సమాజానికి పాక్ ఆధారాలు అందించిందని చెప్పాడు. ఇదంతా వాంటెడ్ గా భారత్నే రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది కూడా సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం, అరబ్ నాటో అలియన్స్ ప్రస్తావన తర్వాతే జరుగుతున్నాయి.
ఎవరి మద్దతు లేకుండానే భారత్పై నిత్యం కుట్రలకు పాల్పడే దేశం పాకిస్తాన్. అలాంటిది సౌదీ అరేబియా లాంటి పవర్ఫుల్ ఇస్లామిక్ కంట్రీతో రక్షణ ఒప్పందం, అరబ్ నాటో కూటమి ప్రయత్నాలు, ముస్లిం దేశాల్లో న్యూక్లియర్ పవర్గా గుర్తింపు వచ్చిన తర్వాత రెచ్చిపోకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా భారత్ను రెచ్చగొడుతుంది. ఉగ్రవాదుల్ని మన దేశంలోకి ఉసుగొల్పి రక్తపాతం సృష్టించాలని ఖచ్చితంగా చూస్తుంది. దీనికి కౌంటర్గా పొరపాటున భారత్ కనుక తమపై దాడి చేస్తే సౌదీని సీన్లోకి దించాలని చూస్తుంది. అరబ్ నాటో కూటమి అంటూ ఆచరణలోకి వస్తే దాని కుట్రలు మరింత పెరుగుతాయి. అందుకే వీలైనంత త్వరగా భారత్ కూడా అలర్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఇజ్రాయెల్తో ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇజ్రాయెల్, ఇండియా ఏకం కావలసిన సమయం ఇదే. ఈ రెండు దేశాలు ఏకమైతే పాకిస్తానే కాదు, ఏ ఇస్లామిక్ దేశము యుద్ధానికి దిగే సాహసం చెయ్యదు. అందుకు ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే అరబ్ నాటో అంటూ ఏర్పడితే ఇజ్రాయెల్ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సో త్వరలో భారత్, ఇజ్రాయెల్ మధ్య నిర్ణయాత్మక చర్చలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు.